హాయ్ హలో నమస్తే అండి. నేను మీ శారదని. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా భగవంతుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక స్టిక్ ఆర్డర్ పెట్టానండి. ఇది ఎంతమందికి గుర్తుందో తెలియదు. బామ్మ మాట బంగారు బాటలో రాజేంద్ర ప్రసాద్ గారు అల్లరి చేసిన ప్రతి ఒక్కసారి మొటిక్కాయ కొట్టినట్టుగా ఈ స్టిక్తో కొడుతూ ఉంటారండి భానుమతి గారు. అలా ఒక స్టిక్ కొన్నానండి. అంటే నేను కొట్టించుకోవటానికి కాదు, గిఫ్ట్గా ఇవ్వటానికి. నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. అప్పుడు నాకు ఒక పెద్ద ఆవిడ మా ఇంటి పైన పరిచయం అయ్యారండి. 82 ఏండ్ల బామ్మగారు. చాలా హార్ట్ టచింగ్ పర్సన్ అయ్యారు. రోజుకు 2 గంటలు ఆమె యోగా చేస్తుందండి. ఆ యోజ్లో జపం చేస్తుందండి. 45 మినిట్స్ జపం చేస్తుంది. పొద్దున సాయంత్రం దేవుడు పూజ చేసుకుంటుంది. ఆమె వంట ఆమెనే చేసుకుంటుంది. ఆమె తిండే ఆమెనే తయారు చేసుకుంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటారండి. ప్యూర్ వెజిటేరియన్ లాగా, నాన్ వెజిటేరియన్ అయినా కూడా ఆమె అన్నీ మానేసి వెజిటేరియన్ లాగా తయారయ్యి చాలా ఉన్నతంగా ఉంటారండి. నాకు చాలా బాగా నచ్చారు. నేను వెళ్ళిపోతుంటే అమ్మ ఎమోషన్ అయ్యింది. నాకు అది బాధ అనిపించింది. దానికోసం ఈ స్టిక్ నేను ఆర్డర్ పెట్టానండి. ఇంతకుముందు వచ్చింది కానీ అది అంత గ్రిప్ అనిపించలేదు. అమ్మ స్లిప్ అయి పడిపోతారేమో అనే భయంతో మళ్ళీ కస్టమైజ్ చేయించి తీసుకొచ్చానండి. చాలా బాగా అనిపించింది. యూనిక్గా అనిపించింది. మీలో ఎంతమంది ఇలా ఎఫెక్షన్గా ఉంటారండి పెద్దవాళ్ళకు? నాకైతే యంగర్స్ కంటే ఎల్డర్సే బాగా నచ్చుతారండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు, మనకి షేర్ చేస్తారండి. చాలా బాగా అనిపిస్తుంది. యంగర్స్ అయితే కనుక వాళ్ళకి పెద్ద ఎక్స్పీరియన్స్ ఉండదు కదండి. అందుకని నేను బాగా ఎల్డర్స్తోనే మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ మనకి షేర్ చేస్తూ ఉంటారు. చాలా బాగా అనిపిస్తుంది. అవి మనకి కూడా లైఫ్లో అప్పుడప్పుడు ఉపయోగపడుతూ ఉంటాయి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా చెప్పారు కదా, ఇలా ఫేస్ చేయాలనే ఆలోచన మనకు వస్తుంది. దాన్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అన్నమాట. అలా ఉంటాయి పెద్దవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం అనేది. అందుకే నాకు బాగా నచ్చుతుందండి. వీళ్ళ అబ్బాయి యోగా గురువు గారండి. అయితే ఆయన కూడా నాకు వెళ్ళిపోతున్నానని భగవద్గీత ఇచ్చారండి. ఇంతకుముందు మా పిల్లలకి ఇవ్వమని చెప్పి 2 భగవద్గీత పుస్తకాలు ఇచ్చారండి. అందులో నేను ఒకటి ఉంచుకున్నాను, ఇంకొకటి వేరే వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చేసాను. ఒకరు గిఫ్ట్ ఇచ్చింది ఇంకొకరు గిఫ్ట్గా ఇవ్వడం ఎందుకు అంటారా? లేదండి, మా పిల్లలకి తెలుగు చదవడం రాదు, అందుకని వేరే వాళ్ళైనా దాన్ని ఉపయోగించుకుంటారని ఒకటి ఇచ్చేసాను. అప్పుడు ఇచ్చింది చిన్నవండి, అందరికీ గుళ్ళో పంచారాయన. అప్పుడు నాకు కూడా ఒకటి ఇచ్చారు. ఇప్పుడు చాలా పెద్ద భగవద్గీత ఇచ్చారండి. నేను ఎప్పుడు చదవలేదు ఇప్పటి వరకు భగవద్గీత. ఇచ్చినందుకు కనీసం రోజుకొక పేజీ రిలాక్సేషన్ కోసము, మైండ్ రిలాక్సేషన్ కోసము చదవాలని ఫిక్స్ అయిపోయానండి. ఎందుకంటే ఒకరు గిఫ్ట్గా ఇచ్చారు కాబట్టి దాంట్లో సారాంశం ఏముంది, మనం ఎలాగో భగవద్గీతను చదవలేము, అది ఎలా ఉంటుంది ఏముంటుంది అని తెలుసుకోవాలని అనిపించిందండి. నాకు కూడా కొన్ని చాలా మంచి మంచి టాపిక్స్ అనిపించాయి. అవి మీకు ఫ్యూచర్లో షేర్ చేసుకుంటానండి. చాలా బాగా అనిపించింది. నేను ఒక 1 or 2 పేజెస్ చదివేటప్పటికి నాకు చాలా హాయిగా అనిపించింది కూడా. రోజుకొక పనంతా అయిపోయిన తర్వాత రోజుకొక పేజీ చదివినా కూడా మనము చదవగలుగుతాం కదా. గుడ్ హ్యాబిట్స్లో అది కూడా ఒక మంచి హాబీ లాగా చేసుకోవాలని అనుకున్నాను. చూద్దాం ఎంతవరకు చదవగలుగుతాను అని. చదివింది మీకు కూడా నేను చెప్పటానికి ప్రయత్నం చేస్తానండి. ఎందుకంటే మంచి 10 మందికి తెలియాలి. నవేడేస్ పిల్లలు కూడా ఇవేంటో కూడా తెలియదు. మాకే తెలియట్లేదు, ఇంకా పిల్లలకి ఏం తెలుస్తుంది? కనీసం మేమైనా చదివితే పిల్లలకి చెప్పగలుగుతామనే ఒక చిన్న ఉద్దేశమే ఉంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ స్టిక్ రావడము. నేను వెళ్ళే ముందు ఇంకా 2 డేస్లో నేను డిస్పాచ్ అవుతున్నాను. అప్పుడు వచ్చిందండి. నేను వచ్చాక మళ్ళీ ఈ స్టిక్ కోసం ఇంత దూరం వచ్చి ఇవ్వడం అనేది కష్టమై ఉండేది. అయినా అమ్మ కోసం ఎంత దూరమైనా వెళ్ళి ఇవ్వగలుగుతాంలేండి. అది కాదు, మనం ఉన్న లోపలే వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇవ్వగలిగితే హ్యాపీగా అనిపిస్తుంది. ఈ స్టిక్ ఇచ్చాక అమ్మ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలనిపిస్తుంది. బోసి నవ్వులు నవ్వుతుందండి పెద్ద ఆవిడ. ఏమి అనరు, బోసి నవ్వులు నవ్వుతుంది చిన్నపిల్లలాగా. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఆమెను చాలా మిస్ అయిపోతున్నా, ఆమె కూడా నన్ను చాలా మిస్ అవుతుందని ఫీల్ అవుతుంది. ఎవరి ముఖం చూసినా చూడకపోయినా శారదమ్మ మొహం చూస్తే చాలు నాకు
చాలా సంతోషం అనిపిస్తుంది, ఒక రకమైన శక్తిలాగా కూడా ఉంటుంది. నువ్వు వెళ్ళిపోతుంటే నాకు బాధ అనిపిస్తుందమ్మా, నువ్వు అప్పుడప్పుడు రావా అని నన్ను ఎంతో అభిమానంతో పిలుస్తుందండి ఆవిడ. నిజంగా కొంతమందికి అలా అనిపిస్తుంది, కొంతమందికి విలువ తెలియదండి మనుషుల దగ్గర ఉంటే కదా. అంతేనండి, దూరం అయ్యేటప్పుడు దగ్గర విలువ, దగ్గర అయ్యేటప్పుడు దూరం విలువ తెలుస్తుంది అన్నట్టు ఉంటుంది. అంతే లైఫ్. ఈ జీవిత ప్రయాణంలో ఎంతోమంది కలుస్తుంటారు, ఎంతోమంది వెళ్తుంటారు, ఎంతోమంది వస్తూ ఉంటారు. కానీ అన్నీ మంచి పరిచయాలే జరగాలని, మంచి వాళ్ళే ఉండాలని కోరుకుంటానండి. ఇదేనండి భగవద్గీత. ఆయన ఇచ్చిన భగవద్గీతని నేను ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటానో, ఎంతవరకు చదవగలుగుతానో చూడాలి. నాకు కూడా చదవాలనే ఉంటుంది, మానసిక ప్రశాంతత. ఈ బుడ్డోడు కూడా పరిచయం